నన్ను ఏం మాట్లాడదు తర్వాత మీడియా వారికి ఇక్కడికి చేసిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, బాబీ, హరీష్ సార్ అండ్ శివ. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత నుంచి అంటే వర్క్ చేసే కొద్దీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ మొత్తం స్క్రిప్ట్ కానీ ఏదైనా. ఇందులో ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం ఎంత రాసుకున్నా సరే ఎస్పెషల్లీ కామెడీ యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇందులో వర్క్ చేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళ ఆ కెమిస్ట్రీ అలా యాక్ట్ చేయకపోతే ఇంత కామెడీ వచ్చేది కాదు. జనవరి 13 ఖచ్చితంగా మీ అందరికీ సినిమా అందరూ చెప్పే డైలాగ్ బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా నచ్చుతుంది నమ్ముతున్నాను. అందరూ ఇలా చూస్తుంటే ఏం మాట్లాడు. థ్యాంక్స్. ఓకే వేస్తా, తర్వాత వేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద ఫిలిం ఆన్ Jan 13th. ఎవరు సార్ 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 ఒక్క స్టెప్ సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క స్టెప్. మీ డాన్స్ పెద్ద ఫ్యాన్ సార్. తమ్ముడు ఎవరో సెట్ చేస్తున్న అర్థం. సార్ ఒక స్టెప్ అంటే సార్ వీడికి ఇచ్చి పంపించే డబ్బులు పర్ఫెక్ట్ సెట్టింగ్. సార్ ఒక స్టెప్ అంటే సార్. సరే సాంగ్ డాన్స్ సాంగ్ కాదు తర్వాత సార్ వీడు రే నడుము వదలరా, నడుము వదులు సరే. హరీష్ గారు కూడా వేస్తారంట. రే తర్వాత వేస్తారా? రే వదలరా ప్లీజ్. వెరీ గుడ్ నాన్న పర్ఫార్మెన్స్. నాకు ఫ్యాన్స్ వాడు నిజమైన ఫ్యాన్. యా ఓకే అయితే పాపం కిషోర్ గారికి యాక్చువల్లీ ఒంట్లో బాగాలేదు. ఈజ్ డౌన్ విత్ ఫీవర్. బట్ నాకు తెలిసి ఇప్పుడు పోయింది, జ్వరం పోయింది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్ళే ముందు ఏమైనా అడగొచ్చా మిమ్మల్ని? ఓకే సార్. అయితే ఏది బెటర్ అని మీరే అంటారు. డాన్సే బెటర్ అని. ఇద్దరు హీరోయిన్స్ లో కల్లా ఎవరు అందంగా ఉన్నారు? అంటే ఇద్దరు అన్నా రెగ్యులరు, ఎవరో ఒకరిని చెప్పినా ఒప్పుకోరు, అందుకని ఇద్దరు నచ్చలేదు. కొత్త ఆన్సర్. ఇద్దరు నచ్చలేదు, యాంకర్ బాగుంది. ఓకే థ్యాంక్ యూ. మీరు థ్యాంక్ యూ అండి. ఎవర్ గ్రీన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ తర్వాత చెప్పేస్తారు కదా పాపం. అమ్మ ఒక సలైన్ బాటిల్ రెడీ పెట్టండి ఆయనకి ఎక్కించడానికి. ఎలా సలైన్ ఎక్కించైనా డాన్స్ చేయిద్దాం ఆయనతో.